ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వపరమైన సూచనలు పాటించి దేశం నుండి కరోనాను పారదోలాలంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పిఆర్టీయూ అధ్యక్షుడు పరమేశ్వర్ మీడియా ముఖంగా సూచించారు. నేను పిఆర్టీయూ ఇబ్రహీంపట్నం మండల శాఖ అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడున్న కరోనా విపత్కర పరిస్థితుల్లో మనం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే రీతిలో ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని స్టే హోమ్, స్టే సేఫ్గా అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు కూడా విన్నవిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఇప్పటికీ మన జిల్లాలోనే ఒక 10-12 మంది వరకు ఉపాధ్యాయులు కూడా కరోనా బలి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కరోనాను మనం తరిమి కొట్టాలంటే దానికి ఒకటే మాస్క్, ఖచ్చితంగా మాస్క్ మనం ధరించాలి. అవసరమైతే తప్ప మనం బయటికి వెళ్ళకూడదు. బయటికి వెళ్ళినా మనము 2 మీటర్ల దూరంలోనే ఉండి అదేవిధంగా వాటితోటి మాట్లాడాలి. అదేవిధంగా ఖచ్చితంగా మనము శానిటైజర్ ఖచ్చితంగా రెగ్యులర్గా మనము వాడుతూ ఉండాలి. అదేవిధంగా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా మన కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే మనం కూడా అది చేయాలి. వీలైనంత వరకు మనం ఖచ్చితంగా ఈ మన దావతులు కావచ్చు, ఏమైనా కావచ్చు వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే అటువంటి ఏమైనా ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా మనము ఫోన్లలో పలకరింపులు చేయవచ్చు, అదేవిధంగా క్షేమ సమాచారాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఏ క్షణంలో ఎవరికి ఏం అవసరం వస్తుందో తెలియని పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా తమ ఫోన్లు సైలెంట్లో పెట్టుకోకుండా, స్విచ్ ఆఫ్లో పెట్టుకోకుండా, ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్ వస్తూ ఉన్నది. కాబట్టి దయచేసి నా విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫోన్ను మాత్రం 24 గంటలు ఆన్లో ఉంచుకోండి. ఎందుకంటే ఎవరికి అందులో మన స్నేహితులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, మన మిత్రులు కూడా ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా వైద్యాధికారులు ఇస్తున్న సూచనలు మనం పాటిస్తూ ఈ కరోనాని అతి త్వరలోనే మనము తరిమి కొడదాం. అదేవిధంగా మా విద్యాశాఖ తరఫున కూడా ఇటువంటి విద్యా సంవత్సరం అంటే కరోనా విద్యా సంవత్సరం అయిపోయింది. ఇటువంటి విద్యా సంవత్సరం కూడా మరి చరిత్రలో కూడా మరి ఎప్పుడు రావద్దని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ కరోనా పోరాటంలో కూడా ఆన్లైన్ క్లాసుల్లో కావచ్చు, అదేవిధంగా 44 రోజుల ప్రత్యక్ష తరగతుల్లో కూడా ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా పాల్పంచుకొని ఈ విద్యా సంవత్సరాన్ని కూడా గట్టెక్కించడం జరిగింది. అదేవిధంగా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే రోజు చూస్తూ ఉన్నాం రేపటికి ఊపు లేకుండా పోతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వము ఖచ్చితంగా ఇంకా ట్రీట్మెంట్ సేవలు మరింత మెరుగుపరిచే విధంగా కృషి చేయాలని కోరుతూ, అదేవిధంగా మన ఉపాధ్యాయులతో పాటు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా క్షేమంగా ఉంటూ ఈ కరోనాని తరిమికొట్టి ఖచ్చితంగా అందరూ కూడా మన కరోనా వ్యాక్సిన్ కూడా ప్రతి ఒక్కరు కూడా వేయించుకోవాలని మా సంఘపక్షాన కూడా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా పిలిపిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ.